హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమరాజన్ని. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఈఎస్ఐ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఒక ఒక ఉద్యోగికి తన వర్క్ చేసే ప్లేస్లో వచ్చేసి తన యజమాని కల్పించే హక్కు ఏంటంటే ఈఎస్ఐ. ఈఎస్ఐ ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. ఒక ఎంప్లాయీకి 21,000 లోపు, అంటే తను తీసుకునే జీతంలోని 21,000 లోపు శాలరీ ఉన్నట్లయితే నార్మల్ పర్సన్కి ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది. వికలాంగులకైతే 25,000 వరకు సడలింపు ఉంటుంది. వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికెట్ని తన యొక్క కంపెనీకి ఇచ్చి అక్కడున్న హెచ్ఆర్తో ఆ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు 25,000 వరకు కూడా ఇతనికి ఈఎస్ఐ వచ్చేటట్టు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉద్యోగి యజమాని ఇద్దరు కలిసి కంట్రిబ్యూట్ చెల్లిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ ఇద్దరు కలిసి ఈ యొక్క కంట్రిబ్యూషన్ అనేది చెల్లిస్తారు. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ వచ్చేసి 0.75% ఉంటుంది. యజమాని కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3.25% షేర్ ఉంటుంది. మొత్తం ఈ కాంట్రిబ్యూషన్ మొత్తం కలిపితే 4% వరకు ఉంటుంది. ఈ కాంట్రిబ్యూషన్ ప్రతి నెల జీతం నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఈఎస్ఐ నెంబరు జీవితాంతం ఒకటే ఉంటుంది. మనం ఎంతమంది ఎంప్లాయర్ మారినా సరే ఈ ఈఎస్ఐ నెంబర్ అనేది మారదు. అయితే ఈ ఈఎస్ఐ ద్వారా ఆరోగ్య మరియు వైద్య ప్రయోజనాలు కూడా ఆ ఉద్యోగి పొందగలుగుతాడు. ఉద్యోగి మరియు అతని కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది చేరితే అంతమంది వరకు కూడా ఈ వైద్య సదుపాయం అందుతుంది. ఓపీడీ, ఐపీడీ, శస్త్రచికిత్సలు, మందులు ఉచితంగా లభిస్తాయి. ఈఎస్ఐ ఆసుపత్రులు మరియు అనుబంధ ఆసుపత్రుల్లో కూడా ఈ చికిత్సలు అందుతాయి. గర్భిణీ ఉద్యోగులకు మాతృత్వ ప్రయోజనాలు కూడా అందుతాయి. డెలివరీ సమయంలో నగదు ప్రయోజనం కూడా లభిస్తుంది. నగదు మరియు ఇతర ప్రయోజనాలు కూడా వీళ్ళకి లభిస్తాయి. ఒక ఉద్యోగి అతనికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, అయితే ఈ జబ్బును పడితే అతని రోజువారీ జీతంలో 70% కార్పొరేషన్ చెల్లిస్తుంది. అయితే ఇది సంవత్సరానికి గరిష్టంగా 91 రోజులు చెల్లిస్తుంది. మహిళలకైతే ట్యుబెక్టమీ అనే ఒక వైద్యం చేయించుకున్నట్లయితే 14 రోజులు వాళ్ళకి సెలవులతో కూడిన వేతనం ఇస్తారు. అదే పురుషులకైతే వెసెక్టమీ చేయించుకుంటే వారం రోజుల పాటు వీళ్ళకు కూడా పూర్తి వేతనం చెల్లిస్తారు. అయితే ఇంకా 34 దీర్ఘకాలిక వ్యాధులకు కూడా వీళ్ళు వేతనంతో కూడిన ప్రయోజనాలను అందిస్తారు. అయితే ఈ కార్మికుడు వైకల్యానికి గురైతే మాత్రానికి బీమా పరిధిలో వచ్చిన తొలి రోజు నుంచి బీమా చెల్లించినంత కాలంలో ఎప్పుడైనా కార్మికుడు శాశ్వత వైకల్యం గురైతే జీవితాంతం అతనికి 100% వేతనాన్ని కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఒకవేళ తాత్కాలిక వైకల్యానికి గురైతే సమస్య ఉన్నంత కాలం 90% వేతనం అందుతుంది. ఓకేనా. ఈ కుటుంబ సభ్యులకు కూడా ఈ ఈఎస్ఐ ఉండడం వల్ల ఈ ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే ఉద్యోగ ప్రమాద కారణంగా మరణించినప్పుడు 90% సగటు వేతనం పింఛన్ నుంచి రూపంలో అతనిపై ఆధారపడిన ఈఎస్ఐసి చెల్లిస్తుంది. మరణించిన కార్మికుడు భార్యకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు, కొడుకు 25 years వరకు వచ్చే వరకు, కూతురికి వివాహమయ్యే వరకు అందుతుంది. ఇదే దివ్యాంగుడైన కుమారుడు, కూతురు ఉంటే వారికి బెనిఫిట్స్ కూడా చెల్లిస్తుంది. అయితే ఫామ్ నెంబర్ 15 బ్యాంక్ ఖాతా వివరాలను ఈఎస్ఐసి
ఈఎస్ఐసికి శాఖ కార్యాలయంలో ఈ వివరాలు ఇచ్చినట్టయితే ఆ ఏడాదికి ఒకసారి వీటిని రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే మెటర్నిటీ బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను కదా, ఈ బీమా పరిధిలోకి వచ్చే మహిళలకు కార్మికులకు మెటర్నిటీ సమయంలో 100% సగటు రోజువారీ వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుంది. ఓకేనండి. అయితే ఈ కార్మికులు చదివే పిల్లలు కొన్ని ఈ ఈఎస్ఐలో కూడా హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, ఫార్మా మెడికల్ కాలేజీలు, బీడిఎస్ డెంటల్ సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఈ పిల్లలకి ఇందులో ఈఎస్ఐ అండర్లో ఉన్న పిల్లలకు కూడా ఈ యొక్క కాలేజీలలో, హాస్పిటల్లో కూడా కొంత రిజర్వేషన్ కోటా ఉంటుంది. కార్మికుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా 466 ఎంబీబీఎస్ సీట్లు, 28 బీడిఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్, 104 పారామెడికల్ సీట్లు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే దీంట్లో స్థానికంగా ఉండే వాళ్ళకైతే వాళ్ళ స్టూడెంట్స్కి 50% రిజర్వ్ చేస్తుంది. అదే నాన్ లోకల్ ఉండే వాళ్ళకైతే 15% రిజర్వేషన్ అనేది ఇస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ మీకు అవగాహన ఉండే ఉంటుంది. అయితే వాటిలో ఉన్న కొన్ని మార్పులు ఏంటంటే ఈఎస్ఐలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అది ఎట్లా అంటే 50% మించి అలవెన్స్లు లెక్కింపులోకి రావు. ఇప్పుడు 50% మించి అలవెన్స్లు శాలరీలు లెక్కింపులోకి రావు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన సామాజిక భద్రత కోడ్లో వేతన వివరణ మార్చడంతో భారీ సంఖ్యలో కార్మికులు ఈఎస్ఐ కార్మిక రాజ్య బీమా సంస్థలోకి వైద్య సేవల కిందకు రానుండటం జరుగుతుంది. అయితే నిబంధనలు లోబడి 42,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు కూడా ఈ బీమా వైద్య సేవల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ గవర్నమెంట్ వారు చెబుతున్నారు. అయితే చట్టంలో సెక్షన్ 2 క్లాస్ 88లో వేతన వివరణ ఇలా ఉంది. వేతన పరిధిలో మూల వేతనం, కరువు భత్యం, డిఏ, రిటైనింగ్ అలవెన్స్లు ఉంటాయి. బోనస్, ఇంటి అద్దె, ఈపీఎఫ్, ట్రావెలింగ్ అలవెన్స్లు, ప్రత్యేక చెల్లింపులు, ఓవర్ టైం వేతనాలు, ఉద్యోగులకు ఇచ్చే కమిషన్లు, గ్రాడ్యుటీ, పదవి విరమణ ప్రోత్సాహం వేతన లెక్కింపులోకి రావు. అయితే గ్రాడ్యుటీ, పదవి విరమణ ప్రోత్సాహకం మినహా మిగతావన్నీ చెల్లించే వేతనం సగానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఈ ప్రోత్సాహకాలాన్ని 50% కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ మొత్తాన్ని వేతనంలో కలుపుతారు. ఈ లెక్కన అలవెన్స్లు మొత్తం వేతనంలో 50% మించకూడదు. అయితే ఉదాహరణకి ఏంటంటే ఒక ఉద్యోగి నెలకి 30,000 వేతనం అందుతుంది అనుకుందాం. ఇందులో వేతనం వచ్చేసి డిఏ కలిపి 12,000 ఉంటే ఇతర అలవెన్స్లు కలిపి 18,000. గతంలోని నిబంధన ప్రకారం వేతనం 30,000 దాటినందున ఆ ఉద్యోగి ఈఎస్ఐ ప్రయోజనాలు వర్తించవు. కొత్త వేతన వివరణ ప్రకారం ఆ ఉద్యోగి చెల్లించే అలవెన్స్లు కలిపి మొత్తం వేతనంలో 50% కన్నా 3,000 ఎక్కువ. దీంతో వేతనం 15,000కు 12,000 ప్లస్ 3,000 లెక్కిస్తారు. ఇది 21,000 కన్నా తక్కువ ఉన్నందున అతని ఈఎస్ఐ సదుపాయాలు అందుతాయి. ఈ లెక్కన నెలకు 42,000 కన్నా తక్కువ వేతనం పొందే ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మూల వేతనం, డిఏ కలిపి 21,000 దాటితే ఈ ఉద్యోగులు, కార్మికులు ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉండవు. అయితే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కార్మికులకు మెరుగైన వైద్యం అందించడానికి ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏం చేసిందంటే 41 ఆసుపత్రులకు ఒక ఎంఓఈ చేసుకుంది. అది కూడా మన దగ్గరలో ఉన్న 4 జిల్లాలకి ఎంఓఈ చేసుకుంది. అయితే రాష్ట్రంలో కార్మిక బీమా పరిధిలోకి వచ్చే కార్మికులకు అత్యవసర సమయాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స అందించేందుకు 41 ఆసుపత్రుల్లో కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐ ఒప్పందం కుదుర్చుకుంది.
అర్హత ఉన్న ఆసుపత్రులకు ఈఎస్ఐ ఎంపిక చేసి కార్మికులు మెరుగైన వైద్య సేవలను అందిస్తుంది. ఈ ఏడాదికి ఈ ఏడాదికి 41 ఆసుపత్రులు ఎంపిక చేసినట్లు ఈఎస్ఐసి రాష్ట్ర వైద్యాధికారి కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. అంటే ఈ నెల 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు ఎంపిక చేసి ఆ ఆసుపత్రుల్లో అనుసంధానంగా ఉంటున్న కార్మికులు వైద్య సేవలు అందిస్తాయి. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో వచ్చేసి 20, మేడ్చల్ మల్కాజిగిరిలో వచ్చేసి 90, రంగారెడ్డి జిల్లాలో 10, సంగారెడ్డిలో 2 ఆసుపత్రులు ఉంటాయి. అయితే ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలు అందుబాటులో లేవని వీళ్ళు నిర్ధారించినప్పుడు మాత్రమే ఈ కార్మికులు ఆయా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందే అర్హులవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.